బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ చౌక్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వినతి పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలను సమర్పించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గాంధీ విగ్రహానికి జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వినతి పత్రాన్ని ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులు పూర్తి చేసుకుంటున్న ఎన్నికల ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పాలని గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రంగంలో ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి సంక్షేమం రెండు రాష్ట్రం కోల్పోయిందని అన్నారు. రానున్న రోజుల్లో గాంధీ గారి విగ్రహ ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రావాలన్నారు. అంతకుముందు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, తెలంగాణ ఉద్యమకారుడు బొమ్మర్ రామ్మూర్తి, నగర అధ్యక్షుడు నాగరాజు, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధికారం పొందింది, నమ్మిన ప్రజలను నట్టేట్ల ముంచింది, బుద్ధి ప్రసాదించిన బాబు గద్దించి గాడిలో పెట్టు, బుద్ధి ప్రసాదించుమా బాబు గద్దించి గాడిలో పెట్టు, బుద్ధి ప్రసాదించుమా బాబు గద్దించి గాడిలో పెట్టు, బుద్ధి ప్రసాదించుమా బాబు గద్దించి గాడిలో పెట్టు. కాంగ్రెస్ పాలన కష్టాలు తెచ్చింది, మాయ మాటలు చెప్పి అధికారం పొందింది, బుద్ధి ప్రసాదించుమా బాబు గద్దించి గాడిలో పెట్టు, బుద్ధి ప్రసాదించుమా బాబు గద్దించి గాడిలో పెట్టు. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం.